మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగానా పార్టీ పరంగానా పవన్ కళ్యాణ్ గారికి జడ శ్రవణ్ గారికి ఏదో గ్యాప్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే శ్రవణ్ గారికి ఎందుకో పడదు అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ఉంది. చాలా సందర్భాల్లో మీరు ఆయన పొలిటికల్ గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ ఉంటారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో మీకు గొడవ? వ్యక్తిగతంగా నాకు పవన్ కళ్యాణ్ గారితో ఏ విధమైనటువంటి లేదు. ఆయనతో కంపేర్ చేసుకునే అంత సెలబ్రిటీని కూడా కాదు నేను ఆమె జస్ట్ లాయర్, చాలా చిన్నవాడిని. ఆయన చాలా పెద్ద స్టార్, నెలకి 80 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపాదించాడు, పెద్ద స్టార్. ఆయనతో నేను కంపేర్ చేసుకోలేను. అయితే నాలెడ్జ్ పరంగా ఇంకో దాని పరంగా ఏదో కొద్దిగా ఉద్యోగం చేశాను కాబట్టి చిన్న ఉద్యోగం, నేను కూడా ఒక న్యాయమూర్తిని ఫార్మర్ జడ్జి అని చెప్పుకుంటాను తప్ప ఆయనతో వ్యక్తిగతంగా నాకేమైనా విభేదాలు లేవు. వ్యక్తిగతంగా నేను విభేదించాల్సిన అవసరం కూడా లేదు మిస్టర్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇన్కన్సిస్టెన్సీ విధానాల పట్ల నాకు చాలా యావగింపు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి ఇంతవరకు ఎమ్మెల్యే కాల. ప్రతి సందర్భంలో కూడా ఒక ఇమ్మెచ్యూర్డ్ స్పీకింగ్, ఎవరిని ఎందుకు తిడతారో తెలియదు, ఆవేశపడటం, పొలిటికల్ స్పీచ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అన్నగారు వచ్చి 75 లక్షల ఓట్లు తీసుకొని 17-18 మంది ఎమ్మెల్యేలని అమ్మేసేసి ఆయన సెటిల్ చేసుకొని కేంద్ర మంత్రి పదవి కోసం సెటిల్ చేసుకున్నాడు. ఈయన వచ్చి పాపం ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లింలు ఈయన సినిమాలు చూసి ఈయన ఏదో పైనుంచి దూకాడు, నిజంగా 100 మందిని కొడతాడేమో, నిజంగా డాన్స్లు వేస్తారేమో ఆ ఇంప్రెషన్స్ తోటి ఈయనకి ఓట్లు వేస్తారు. రేపొద్దు ఈ ఓట్లన్నీ తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టాడు అనుకోండి, ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి, ఎవరు రైట్స్ పోతాయి. సో పవన్ కళ్యాణ్ గారికి నేనేమంటానంటే, లీడర్ గా మీరు ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మీకు ఉన్నప్పుడు మీరు నిజంగా ట్రూత్ కోసమో ప్రజల కోసమో నిజాయితీ కోసమో నిలబడితే వండర్స్ సృష్టించవచ్చు. ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ తీసుకోవటం వల్ల ఇవ్వటం వల్ల రేపొద్దున ఫ్యూచర్ పొలిటీషియన్స్ రావటానికి అవకాశం ఉన్న మాలాంటి ఎదిగే వాళ్ళని ప్రజలు నమ్మరు. ఇప్పుడు మీ అన్న వల్ల కొత్తగా పార్టీలు పెట్టేవాడిని ఎవడు నమ్మటంలా, ఈ షర్మిల వల్ల కొత్తగా పార్టీలు పెట్టేవాడిని ఎవడు నమ్మటంలా. నాంటి పార్టీ పెడితే ఏముంది లేరా, ఒక 4 సంవత్సరాలు ఈ పార్టీ ఎవడికొకటి అమ్మేస్తాడేమో అనుకుంటున్నారు. మీరు చేసే పదిమాల నిర్ణయాల వల్ల ఫ్యూచర్ ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి సమాజాన్ని బాగు చేయాలనుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది.